మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో కానీ మేము రాసుకున్న స్టోరీలో ఇంటర్వెల్ కంప్లీట్ వేరండి. ఒకసారి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మొత్తం అంతా అక్కడ శ్రీకాకుళం వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా డీప్ అండ్ డెప్త్గా ఆ 22 మందిని కూర్చొని వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు అక్కడ ఫిషింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 2017లో ఒక స్టార్మ్ వచ్చింది. నిజంగా వాళ్ళ పడవలు ఎలా అయ్యాయి, ఒక పెద్ద కార్గో షిప్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇవన్నీ విన్న తర్వాత అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది. మెల్లిగా పిల్లిలో వచ్చాము మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వచ్చి అరవింద్ గారు అంటే మన ఇంటర్వెల్ని మొత్తం ఇప్పుడు ఏదో నార్మల్గా అక్కడ ఎవరు ఓకే చెప్పింది వాసువే కదా విని యాస్టేజ్ చేయాలి సార్, మనం ఇది యాస్టేజ్ చేస్తున్నాం దింపుతున్నాం మనకే కదా అవును చెప్పి నా దగ్గరికి వచ్చి అప్పుడే ప్రపోజల్ చెప్పారు, మీరంతా డిసైడ్ చేసుకున్నా వాసు అక్కడ ఫిక్స్ అయినారంటే అమ్మా సూపర్ అంతకన్నా అని చెప్పాము. అప్పుడు ఆ స్టార్మ్ సీక్వెన్స్ వచ్చింది. మెల్లగా మా ఛాంబర్ రూమ్ ఒకటి ఉంటుంది, మాకు ఏం మాట్లాడుకున్నా కంప్యూటర్ రూమ్ అన్నట్టు. సో అరవింద్ గారితో కూర్చోబెట్టి మెల్లగా చెప్పి నన్ను అప్రూవల్ చేశారు. సీరియస్గా చెప్పానంటే ఈయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కానీ మధ్యలో నేను అలిగేసి నాకు ఇది వద్దు నేను చేయను అని చెప్పాను. ఆ స్టార్మ్ సీక్వెన్స్ వద్దు అరవింద్ దగ్గర మామూలుగా వెళ్ళిపోదాం అంటే ఆయనే నో, ఇప్పుడున్న ఆడియన్స్కి ఆ స్పాన్ తెలియాలి, అది కావాలి అని చెప్పి ఆ స్టార్మ్ని ఆహ్వానించింది ఆయనే.